పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించినట్టుగా వార్త వస్తోంది. టీడీపీ నేతల దాడిలో ఒకరికి గాయాలైనట్టుగా కూడా ప్రస్తుతం మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పల్నాడు జిల్లాలో కూడా బరి తెగించారు నేతలు. ఇక్కడ దాచేపల్లి మండలం కేసనపల్లిలో దాడులకు దిగారు. పోలింగ్ స్టేషన్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచినట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పోలీసుల ఎదుటే దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా అనేది స్థానికుల ప్రశ్నగా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థులు టీడీపీ నేతలు బరి తెగిస్తున్న పరిస్థితి. దాచేపల్లి మండలం కేసనపల్లిలో జరిగింది ఈ ఘటన. టీడీపీ నేతల దాడిలో ఒకరికి గాయాలైనట్టుగా చూస్తున్నాం మనం. పల్నాడు జిల్లాలో బరి తెగిస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. మరి పోలీసులు అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాలను ఇస్తున్నాయనేది మాత్రం ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ అందడం లేదు. విచక్షణారహితంగా దాడి చేసి గాయపరుస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తోంది. పోలీసుల ఎదుటే దాడులకు దిగుతూ ఒకంత భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అయితే టీడీపీ నేతలు చేస్తున్న పరిస్థితి దాచేపల్లిలో కనిపిస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసనపల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్ని ప్రయత్నాలు చేసి చివరిగా ఈ దౌర్జన్యాలకు తెగబడుతున్న టీడీపీ నేతల దాష్టికాన్ని మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ముందుగా మనం చూసాం, పెన్షన్ని ఆఫ్ చేయించారు, తర్వాత ఆన్ గోయింగ్ పథకాలని ఆఫ్ చేసే ప్రయత్నాలు చేశారు. అనంతరం ప్రలోభాలకి తెరలేపారు. ప్రస్తుతం చివరి ప్రయత్నంగా దౌర్జన్యాలకి దిగుతూ ఉన్నారు. దాడులు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అశోక్ చెప్పండి. సో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్న పోలీసుల ఎదుటే దాడులు చేస్తున్నా కూడా ఎలాంటి యాక్షన్ లేకపోవటాన్ని ఏ రకంగా చూడాలి, ఏం జరుగుతోంది అక్కడ? అశోక్, పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకులు బరి తెగించారని చెప్పుకోవచ్చు. వరుసన మాచర్ల, అలానే గురజాల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బరి తెగించారు, దాడులకు దిగుతున్నారు. ఏజెంట్లను కూడా బయటికి లాక్కొచ్చేలా కొడుతున్నారు. అయితే ఇప్పుడు మనం దాచేపల్లి మండలం అంటే గురజాల నియోజకవర్గానికి సంబంధించి దాచేపల్లి మండలం కేసానిపల్లిలో పోలింగ్ బూత్ దగ్గర తెలుగుదేశం నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. ఆ దాడి అక్కడితో ఆ గొడవ ముగిసింది. తర్వాత తెలుగుదేశం నాయకులు కేసానిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు మొదలుపెట్టారు, విధ్వంసం సృష్టించారు. ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి మరీ దాడులు చేయడం జరిగింది. దాంతోపాటుగా రెంటచింతల మండలం రెంటాలలో కూడా ఉదయం దాడి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేశారు. పెదకూరపాడు మండలం అచ్చంపేటలో కూడా బూతుల దగ్గర తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో అక్కడ ఒక రకంగా విధ్వంసం చేశారనే చెప్పుకోవచ్చు. దాదాపు ఒక 100 మంది తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, ఏజెంట్లపైన దాడి చేశారు. అలానే మాచర్ల పాలవాయి గేట్ దగ్గర ఏజెంట్లను లోపలికి వెళ్ళని కూడా అడ్డుకున్నారు. ఓటర్లను కూడా లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు స్పందించారు. అయినా పోలీసులపైన కూడా దౌర్జన్యం చేసిన పరిస్థితి తెలుగుదేశం నాయకులు. పూర్తి స్థాయిలో పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తే తెలుగుదేశం నాయకులు మాత్రం విధ్వంసం సృష్టిస్తున్నారు, ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. పోలింగ్ బూతుల నుంచి ఏజెంట్లని బయటికి లాక్కొచ్చి ఏజెంట్లు లేకుండా చేయాలన్న ప్లాన్ చేస్తున్నారు. బూతుల దగ్గర ప్రచారం చేస్తున్నారు. అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లపైన, కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక పథకం ప్రకారమే దాడులు నిర్వహిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మనం చూస్తున్నాం కొన్ని విజువల్స్లో పోలీసులు ఉన్నా కూడా తెలుగుదేశం నాయకులు ఎగిరెగిరి తంతున్నారు. పెద్ద పెద్ద కర్రలు తీసుకువచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారు, రాళ్లు రువ్వుతున్నారు. మాచర్లో పరిస్థితి అయితే కాస్త ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. హరి, అసలు కేసానిపల్లిలో అయితే ఒక రకంగా విధ్వంసం సృష్టించారు. పూర్తిగా పోలింగ్ బూత్ దగ్గర జరిగిన గొడవ అది. పోలింగ్ బూత్ దగ్గర పోలీసులు సర్ది చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా దాదాపు 200 మంది తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లపైన దాడి చేశారు. పోలీసులు ఎదుటే దాడులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో తెలుగుదేశం నాయకులు ఎగిరెగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తంతూ ఉన్న విజువల్స్. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. చాలా తక్కువ మంది అక్కడ పోలీసులు ఉండటంతో వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి. పూర్తిగా చేతులు ఎత్తేసారే అనే చెప్పుకోవచ్చు. బిందు, రైట్. మరి ఇట్లాంటి గొడవల నేపథ్యంలో ఓటింగ్ సరళకి ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా? పోలింగ్కి ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా?
ప్రధానంగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న కుట్ర ఏంటంటే ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగకూడదు, విధ్వంసం సృష్టించాలి అనేదే వాళ్ళ కుట్ర. అందుకనే పల్నాడు జిల్లాలో అటు మాచర్ల నియోజకవర్గం కానీ, గురజాల నియోజకవర్గం కానీ, సత్తెనపల్లి నియోజకవర్గంలో వరుస దాడులు చేస్తున్నారు, ఏజెంట్ల పైన దాడులు చేస్తున్నారు, ఓటర్లని లోపలికి అంటే బూతుల్లోకి వెళ్ళనివ్వని పరిస్థితి పూర్తిగా విధ్వంసం అయితే చూస్తున్నారు. ఒక పథకం ప్రకారం కుట్రతోనే ఈ దాడులు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. బిందు.